ఏంటండి వెండి అంత రేటుగా ఉంటే వెండి మెట్టెలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవి వెండి మెట్టెలు కాదండి, షాప్లోకి తీసుకొచ్చిన మెట్టెలు, పిల్లేళ్ళు. ఒకసారి మీరు కూడా చూడండి. నేనైతే మా షాప్కి సంబంధించిన చిన్న చిన్న మొత్తంలో ప్రతి ఒక్క వస్తువును యాడ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. అంటే అన్ని ఐటమ్స్ నేను ఒకేసారి తెచ్చుకోవడం లేదండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్గా తీసుకొస్తున్నాను. మెట్టెలు, పిల్లేళ్ళు తీసుకొచ్చాను. ఆ తర్వాత వచ్చేసి పట్టీలు కూడా తీసుకొచ్చానండి. వాటిలో అయితే వర్షం పట్టీలు, అంటే అది ఓల్డ్ మోడలే, వర్షం పట్టీలు అని చెప్పి అప్పట్లో వచ్చాయి కదా, ట్రెండ్ అనమాట. సో అలాంటి టైపు. తర్వాత చిన్న స్టోన్ వచ్చి మామిడి పూత అలా వచ్చాయండి. నేను అలాంటి పట్టీలు అయితే తీసుకొచ్చాను. ఆ తర్వాత గోల్డ్ టైప్లో కూడా పట్టీలు ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చాను. నాకైతే అవి 38 రూపీస్ అలా పడిందండి. నేను వాటిని 50కి సేల్ చేస్తున్నాను. సో మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. అంటే ఎవరికైనా సరే నేను ఎక్కడ సరుకు తెచ్చుకుంటాను ఏంటి అనేది మీలో ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. నేను చెప్తానండి నేను ఎక్కడ తెచ్చుకుంటున్నాను ఏంటి అని చెప్పి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఎందుకంటున్నానంటే ఇప్పుడు హస్బెండ్లు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మ్యాక్సిమం 12 తర్వాత మళ్ళీ 4 వరకు మనం ఖాళీగానే ఉంటాం కదా. ఈ టైంలో ఖాళీగా లేకుండా మనం కూడా ₹1 సంపాదించుకొని ఆర్థికంగా కొంచెం, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ₹1 మనకు మనమే సంపాదించుకోగలిగితే ఇంట్లో ఖర్చులకి చాలా యూజ్ అవుతాయని నా ఆలోచన అండి. సో నేనైతే అలాగే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నెమ్మదిగా బాగుందండి. సో ఎవరైనా సరే మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే, మీకు ఎవరికైనా సరే షాపు వివరాలు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. నేను ఎక్కడ తెచ్చుకుంటున్నాను, ఏ షాప్లో తెచ్చుకుంటున్నాను అని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, మరింత మందికి వెళ్ళేలాగా చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.